ఇన్స్టెంట్ గా ఇడ్లీలు చేసిన నేను. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. పిండి గిట్లా ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడే 10 మినిట్స్ లో చేసుకోవచ్చు. మార్నింగ్ టైం లో బ్రేక్ఫాస్ట్ ఈజీగా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి, మస్తు ఉంటది. నాకైతే మస్తు నచ్చింది. అట్లనే ఈజీ రెసిపీస్ కోసం, కొత్త కొత్త రెసిపీస్ కోసం ఇన్స్టా అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే నా స్వీట్ వాయిస్ నచ్చిన వాళ్ళు కామెంట్ మాత్రం పక్కా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే పిండి కలపడానికి ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లోనే బొంబాయి రవ్వ, అట్లనే శనగపిండి, కొంచెం పెరుగు, అట్లనే పాలకూర పేస్ట్, సాల్ట్, సోడా వేసి కొన్ని వాటర్ పోసి మంచిగా కలపాలి పిండిని. ఇట్లా కలిపిన పిండిని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈజీగా చట్నీ చేసేద్దాం. పాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్, పల్లీలు, ఎండుమిర్చి వేసి లైట్ గా ఫ్రై చేసి అందులోనే టమాటా గిట్లా వేసి టమాటా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడకనియాలి ఒక 2 నిమిషాలు. టమాటా సాఫ్ట్ గా ఉడికిన తర్వాత అందులోనే ఒక 5-6 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీలో పట్టి చట్నీ చేయాలి. ఇప్పుడు ఆ చట్నీని పోసి పెట్టేసేయాలి. టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీలు చేద్దాం. ఇడ్లీ ప్లేట్